మొన్నటిదాకా పామును నరసయ్య గారిని ఒక ఆయన మంత్రం వేస్తే పాము విషం తగ్గిపోయేది. కాబట్టి పాము మంత్రానికి కొన్ని అక్షరాలు కలిపి ఒక కూడలిలో పెడితే విషం దిగిపోతుంది. తేలు అలా దిగిపోతుంది. ప్రతి శబ్దానికి ఆ శక్తి ఉందని మన ఋషులు కనిపెట్టారు. కొన్ని శబ్దాలకి, కొన్ని అక్షరాలకి, వాటిని బీజాక్షరములు అంటారు. బీజాక్షరములు అంటే ఏ శక్తి దానిలోంచి ఆవిర్భవించాలో ఆ శక్తిని ఆవిర్భవించడానికి బీజమనగా విత్తనము వంటి అక్షరం ఒకటి ఉన్నది అని మన పెద్దలు కనిపించి తమరు యోగ సమాధిలో దర్శనము చేసిన దానిని ఎక్కడ ఆ అక్షరం ఉత్పన్నమవుతుందో చూసి ఆ ఉత్పన్నమైన దానికి ఏ శక్తి ఉన్నదో గుర్తించి ఆ శక్తి కలిగినటువంటి ఆ అక్షరం ఉచ్చరిస్తే నీ లోపల నుంచి ఆ శక్తి ఆవిర్భవించి దానిని తగ్గిస్తుంది. ఇవి మంత్రాలు. ఈ మంత్రములను ఉచ్చరించాలని తెలియని మనం ఎలా ఉచ్చరించినా ప్రమాదమని వేదమంత్రములు చదవద్దయ్యా, స్వరం అది ఉంటుంది. కానీ రామాయణం చదవండి అందరూ. దీనిలో స్వరము బాధ లేదు, చదవండి అంతే. చదవలేమండి అనకండి, కొంచెం కష్టపడితే ప్రతిదీ చదవగలరు మీరు. మీకు చదవరానిది లేదు, కానీ చదవాలని కోరిక లేదు. కాబట్టి కోరిక కలిగి ఉండటం. రామాయణం చదవకపోతే మానవ జన్మ వ్యర్థం. దానిలో ప్రతి శ్లోకం ఒక మంత్రం. దానికి శ్లోకాల్లో మనం మొదట చదువుతున్నాం, ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఒక అక్షరం అంటే చాలు పాపాలు పోతాయి. ఏమిటండి ఇలాగే పొగుడుతారండి ప్రతిదీ. వ్రతానాం ఉత్తమమృతం అని ఏ వ్రతం చేయించినాడు, ఆ వ్రతం ఈ వ్రతం చేయకపోతే ఎలా, ఈ వ్రతం చేస్తే ఇంత బలం, ఈ వ్రతం చేసి చెప్తూ ఉంటారు చూడండి. అలాగేనా? కాదండి. రామాయణంలో రామ నామములో 2 అక్షరం ఉన్నాయి, రా మా. ఈ రా మా 2 అక్షరాలకి మన మంత్రశాస్త్ర ప్రకారంగా రా అనే అక్షరాన్ని ఉచ్చరిస్తే, సరి అయిన స్థానములో ఉచ్చరించగలిగినట్లు ఉచ్చరిస్తే అగ్ని యొక్క శక్తి ఏదో ఆ శక్తి లోపల ఆవిర్భవిస్తుంది. అగ్ని ఏమిటి శక్తి? దహించే శక్తి, ప్రకాశించే శక్తి. దహించి ప్రకాశించేటువంటి ఒక శక్తి మన లోపల కలుగుతుంది. ఏమున్నది మన లోపల? సమస్తమైనటువంటి అహంకార మమకారములనే 2 దోషములు లోపల నిండి ఉన్నాయి మన లోపల. అది తగ్గాలి, రజస్తమస్సులు తగ్గాలి, సత్వగుణము పెరగాలి. అనండి 10 మాటలు రామా రామా రామా. రా అంటే దహిస్తుంది, మా అంటే వెంటనే దాని మీద అమృతము వర్షిస్తుంది. కాలిన దాని మీద తడపాలి. ఏమి తడుపుతుంది? అమృతము తడుపుతుంది. మా మా అనగానే నీవెవడివో నీకు స్వచ్ఛముగా భాషిస్తుంది. రా అనండి అగ్నిహోత్రం, మా అనండి అమృతము. కాబట్టి రా మా, ఇది అగ్ని బీజం, ఇది అమృత బీజం అంటారు మంత్రశాస్త్రంలో. ఏమిటో మాటలు మనకు అర్థం కావు. కాబట్టి రామ అనండయ్య అన్నారు. ఏకైకం అక్షరం ప్రోక్తం. అట్లాగే శ్రీరామాయణంలో ఒక్కొక్క సర్గ చదవమని మన పెద్దలు పురాణాలలో, ఉమా సంహితలో, సూత సంహితలో చెప్పారు. మనం చెప్పినది కాదు. వారందరూ ఈ సర్గ చదివితే నీకు ఈ ఫలం కలుగుతుంది. సీతా కళ్యాణఘట్టం కాని చదివితే వివాహము కాని కన్యలకు వివాహం అవుతుంది. అది నియమముగా మనసులో విశ్వాసంతో చదవాలి. చదివేనండి అంటే అవదు. విశ్వాసం పరిపూర్ణంగా ఉండాలి. అందరికీ కలిగేది కాదు ఇది. నీకు లోపల విశ్వాసం నిండా ఉండాలా. విశ్వాసం ఎందుకండి? పనికిరాదు. విశ్వాసం లేనిదే ఫలించదు. శ్రద్ధా విశ్వాస రూపులు అన్నారు తులసీదాసు గారు పార్వతీ పరమేశ్వరుడిని. శ్రద్ధ పార్వతిట, విశ్వాసము పరమశివుడు. ఆ శ్రద్ధా విశ్వాస రూపులైనటువంటి వారి యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ మనకేదీ ఫలించదు. అందుచేత మనం ఏమి చేయాలి? విశ్వాసంతో పఠించండి. అలాగే మంచి యోగ్యమైన సంతానం కలగాలి, శ్రీరామ జనన సర్గ పారాయణ చేయండి. అనుకూలమైన దాంపత్యం కలగాలి, బాలకాండలో చిట్టే చివరి సర్గ చదవండి అని పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు, కొన్ని పద్ధతులు పెట్టారు. అట్లాగా ఒక్కొక్క అక్షరం చాలు. అటువంటి సర్గ ఈ చివరి సర్గ. దీనిలో ఏముంది? సీతారాముల అన్యోన్య ప్రేమను వర్ణించాడు వాల్మీకి మహర్షి. ఆయన చెప్తాడు, ప్రియాతు సీతారామస్య. రామునికి సీతమ్మ అంటే చాలా ప్రియమైనది. ఎందుచేతండి? అందమైందనా? గుణవంతురాలనా? కాదు. దారా పితృకృతా ఇతి. ఇది భారతీయమైన ధర్మం. పెద్దలు చేశారని తమ పెద్దలు విశ్వామిత్ర మహర్షి చేశాడు. జనక మహారాజు గారు అంగీకరించాడు విశ్వామిత్ర మహర్షి మాటను. దానిని మా తండ్రి దశరథ చక్రవర్తి అంగీకరించాడు. కాబట్టి మా తండ్రి దశరథుడు, విశ్వామిత్రుడు, జనకుడు ముగ్గురు పెద్దలు చేసిన సంబంధం కనుక పితృకృతాహ. పితృ తండ్రి చేత, కృత చేయబడిది కనుక దారాహ ప్రియా, ప్రియురాలటామే. అయితే అంతేనా? పాపం ఎంత కురూపో. కాదు కాదు. గుణాత్, రూపగుణాత్. గుణవతి రూపవతి కూడా. దాని చేత ఇంకా ఇంకా ప్రేమ పెరిగింది. అయితే ప్రేమ కలగడానికి మనకి ఈ కాలంలో ఇటించటు. ముందు రూపగుణాత్, తరువాత గుణాత్, తరువాత పితృకృత. ఇది వరసిప్పుడు. కానీ మనకు అప్పట్లో పితృకృత మొదటిది, గుణాత్ తరువాత, రూపగుణాత్ తరువాత. ఇది మన యొక్క సంప్రదాయం. దానిని చెప్పాడు రామచంద్ర ప్రభు తన ఆచరణలో. వారి ప్రేమలు ఎటువంటివి అంటే, ప్రేమని
ఓపెన్గా పబ్లిక్గా చెప్పుకుంటే అది నిజమైన ప్రేమ కాదండి. కళ్ళల్లో తెలియాలి,